లాట్ ప్రభునందు ప్రియ దేవుని జనగమ, మన రక్షకుడును ప్రభువును అయిన యేసయ్య పరిశుద్ధ నామమున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అనుదిన వాక్య ధ్యానాల కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ నేటి దినమునకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగమును చదువుకుందాము. యోహాను సువార్త 7వ అధ్యాయము 1 నుండి 9 వచనాల దేవుని వాక్యాన్ని చదువుకుందాము. అటు తరువాత యూదులు ఆయనను చంప వెదకినందున యేసు యూదయలో సంచరించనలక గలిలయలో సంచరించుచుండెను. యూదుల పర్ణశాలల పండుగ సమీపించను గనుక ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళుము. బహిరంగముగా అంగీకరింపబడగోరువాడెప్పుడును తన పని రహస్యమున జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనపరుచుకునమని చెప్పిరి. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. యేసు, నా సమయం ఇంకను రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నది. లోకము మిమ్మల్ని ద్వేషింపనేరదు గాని దాని క్రియలు చెడ్డవని నేను దానిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది. మీరు పండుగకు వెళ్ళుడి, నా సమయం ఇంకను పరిపూర్ణము కాలేదు గనుక నేను ఈ పండుగకు ఇప్పుడే వెళ్ళనని వారితో చెప్పాను. ఆయన వారితో ఇలాగున చెప్పి గలిలయలో నిలిచిపోయాను. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమ, చదువుకొనబడిన లేఖనమైతే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, సజీవుడా, మీకు స్తోత్రాలనైనా చదువుకొనబడిన లేఖనమును మా కొరకు దీవించమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమ, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య ప్రశస్త నామమున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అనుదిన వాక్య ధ్యానాల కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ చదువుకొనబడిన ఈ లేఖనమును నిమిత్తమై మనము ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయము మరి యొక్క పరిచయమును మనం చూసినట్లయితే, మరి 1వ వచనము నుండి 9వ వచనం వరకు రాయబడినటువంటి విషయాలను మనం ధ్యానం చేద్దాం. మరి 1వ వచనం నుండి 9వ వచనం వరకు ఉన్నటువంటి మరి పరిచయ విషయాలను మన జ్ఞాపకం చేసుకుంటే, యూదులు యేసయ్యను చంపటానికి మరి వెదకటం మనం అక్కడ చూడగలం. మరి యూదులకు ముఖ్యమైనటువంటి పండుగలలో ఒక పండుగ యూదుల పర్ణశాల పండుగ మరి అక్కడ మరి ఉదాహరించబడింది. మూడవది యేసయ్య సహోదరులు యేసయ్యనందు విశ్వాసం ఉంచకపోవడం. ఈ విషయాలన్నీ కూడా మరి 1వ వచనం నుండి 9వ వచనం వరకు మనం చూడగలం. అలాగే 10వ వచనం నుండి 24వ వచనం వరకు మనం చూసినట్లయితే, యేసయ్య కూడా పర్ణశాల పండుగకు వెళ్ళడం. మరి యేసయ్యను గురించి జనులు కొందరు మరి యేసయ్య మంచివాడని, కొందరు యేసయ్య మంచివాడు కాడు అని మరికొందరు జనులు అక్కడ యేసయ్యను గురించి చర్చించుకోవడం మనం చూడగలం. అలాగే యేసయ్య దేవాలయంలోనికి వెళ్ళి బోధిస్తూ ఉన్నప్పుడు ఆయన బోధకు ఆశ్చర్యపడినటువంటి జనులు. మరి యేసయ్యను మరి యూదులు అన్నారు, నీవు దెయ్యము పట్టిన వాడవని యేసయ్యను గురించి మరి యూదులు అనడం. తర్వాత విశ్రాంతి దినమున నేను మంచి పని చేస్తే మరి మీరు నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఇదెక్కడి న్యాయం అని యేసు ప్రభుల వారు యూదులను ప్రశ్నించడం మనము 10వ వచనం నుండి 24వ వచనం వరకు చూడవచ్చును. అలాగే 25వ వచనం నుండి 36వ వచనం వరకు మనం చూసినట్లయితే, యేసు మీరు నన్ను ఎరుగుదురు అని మరి జనసమూహంతో చెప్పడం మనం చూడగలం. మరి జనులు అన్నారు కదా, ఎవరైతే మరి చంపాలని వెదుగుచున్నారో, యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు ఎవరినైతే చంపాలని వెదుగుచున్నాడో ఆయనే ఈయన కాదా? మరి అధికారులు ఈయన క్రీస్తు అని వారు నమ్మేశారా? మరి ఈయనే క్రీస్తు అని మరి నమ్మి ఆయనను పట్టుకొనకుండా వదిలేశారా అని ఆయనను గూర్చి మరి సణుగుకున్నప్పుడు, ఆ సణుగులను విన్నటువంటి పరిసయ్యులు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు మరి యేసయ్యను పట్టుకుని రమ్మని బంట్రోతులను పంపడం మనం అక్కడ చూడగలం. అయితే యేసు ప్రభుల వారు అన్నటువంటి మాట, నేను మీ వద్ద నుండి కొనిపోబడిన సమయం దగ్గర పడింది కాబట్టి ఇకను మీకు నేను కనిపించనటువంటి మాటను మనం చూడగలం. అలాగే 37వ వచనం నుండి 44వ వచనం వరకు ఉన్నటువంటి సందర్భాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, ఆయనని గూర్చి జనసమూహంలో భేదం పుట్టుట, ఆయనను గూర్చి జనసమూహములు
మరి రకరకాలుగా మాట్లాడుకోవటం అక్కడ మనం చూడగలం. అలాగే 45వ వచనం నుండి 53వ వచనం వరకు ఉన్నటువంటి విషయము, బంట్రౌతులు యేసు ప్రభుల వారిని గూర్చి సాక్ష్యమించటం. ఏమని సాక్ష్యమిచ్చారో మనం రాబోయే మరి పాఠాలలో నేర్చుకుందాం. కాబట్టి ఇదంతా కూడా మరి యోహాను సువార్త మరి 7వ అధ్యాయం యొక్క పరిచయము. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఇక ఈరోజు మనం చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని ఆలోచన చేసినట్లయితే, యేసు ప్రభుల వారు మరి పర్ణశాలల పండుగకు వెళ్ళడం, అక్కడ దేవాలయములో మరి బోధించడం. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభుల వారు భూమి మీద ఉన్నప్పుడు మరి యెరూషలేములో ఆయన చేసినటువంటి ఒక గొప్ప మరి ప్రబోధము అని దీనిని చెప్పవచ్చును. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, 6వ అధ్యాయంలో మరి దేవుడు అనేక విషయాల ద్వారా మరి యూదులను మేలుకొల్పుతూ వచ్చాడు. జనసమూహము ప్రజలకు ఆయన అనేక విషయాలు తెలియజేస్తూ వచ్చాడు. 7వ అధ్యాయంలో ఆయన ప్రబోధం చేస్తా ఉన్నాడు. ఆయనను చంపాలని యూదులు మరి కుట్ర పన్ని ఆయనను వెదకటం ప్రారంభించారు. అయితే ఈ విషయాలన్నీ కూడా మనం ఆలోచన చేసినట్లయితే, యేసు ప్రభుల వారు మరి ఇక 6 నెలలకు శిలువ మరణం పొందబోతున్నాడు పొందపోవటానికి ముందుగా జరిగినటువంటి సంభవాలు. యేసు ప్రభుల వారి యొక్క 6 నెలలకు మరి శిలువ మరణం పొందబోతున్నాడని మనము అనుకున్నట్లయితే, ఆయన శిలువకు ముందు 6 నెలలకు ముందుగా జరిగినటువంటి సంభవాలు ఇవన్నీ కూడా. కాబట్టి అక్కడ తన సహోదరులతో ఆయన అన్నటువంటి మాట, నా సమయం ఇంకనూ రాలేదు, నా సమయం వచ్చినప్పుడు నేనే వస్తాను అన్నటువంటి మాటలో ఉన్నటువంటి అర్థము ఇదే. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, యూదులు ఆయనను చంపవెదకినందున యేసు యూదయలో సంచరింపనొల్లక గలిలయలో సంచరించుచుండెను. యేసు ప్రభు తన చివరి 6 నెలల కాలం అంతా కూడా మరి గలిలయలోనే ఆయన సంచరించినట్లుగా, జీవించినట్లుగా మనం చూడగలం. యేసు ప్రభుల వారు శిలువ మరణానికి ముందు 6 నెలల కాలం అంతా కూడా గలిలయలో నివసించినట్లుగా మనం చూడగలం. యూదుల పర్ణశాలల పండుగ సమీపించను గనుక ఆయన సహోదరులు ఆయనను చూచి అన్నటువంటి మాటను మనం తర్వాత జ్ఞానం చేద్దాం. యూదుల పర్ణశాలల పండుగ అంటే ఏమిటి? యూదులు మరి తప్పకుండా 3 ముఖ్యమైన పండుగలకు వారు వెళ్తూ ఉంటారు. యూదులు తప్పకుండా మరి ఆచరించేటువంటి పండుగలలో ముఖ్యమైనవి, మొదటిది పస్కా పండుగ, రెండవది పర్ణశాలల పండుగ, మూడవది పెంతెకొస్తు పండుగ. ఈ 3 పండుగలకు ప్రతి యూదుడు కూడా క్రమం తప్పకుండా యెరూషలేమునకు వెళ్ళేవారు. ఆనాటి మరి ఆచార ప్రకారము, యూదుల యొక్క ఆచార ప్రకారము, మతాచార ప్రకారము వారు మరి ఆ 3 పండుగలకు వారు ఎక్కడ ఉన్నా కానీ మరి యెరూషలేమునకు ప్రయాణమై ఆ పండుగలలో పాల్గొనేవారు. మరి ఇక్కడ ఉదాహరింపబడినటువంటి మరి పర్ణశాలల పండుగ లేదా గుడారాల పండుగ, మరి దీని సందర్భము మనము చూసినట్లయితే లేవీకాండము 23వ అధ్యాయంలో ఈ పర్ణశాలల పండుగ యొక్క సందర్భము రాయబడి ఉంది. మరి 7 దినాలు మరి దేవునికి మరి ప్రత్యేకింపబడినటువంటి దినాలుగా 7 దినాలు ఈ పర్ణశాలల పండుగ జరుగుతుందన్నమాట. కాబట్టి ప్రతి యూదుడు కూడా మరి యూదుడు అనబడిన ప్రతి ఒక్కరు కూడా మరి ఈ పర్ణశాలల పండుగకు మరి ఈ 3 ముఖ్యమైన పండుగలకు తప్పకుండా హాజరవుతూ ఉండేవారు. యేసు ప్రభుల వారు కూడా ఈ భూమి మీద జీవించినప్పుడు మరి ప్రతి పండుగకు కూడా ఆయన హాజరై మరి ధర్మశాస్త్రాన్ని గౌరవించిన వాడిగా మనకి ఇక్కడ కనపడతాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, మరి ఇక్కడ నీవు చేస్తున్నటువంటి క్రియలు మరి తన సహోదరులు యేసయ్యతో అన్నటువంటి మాట ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. మరి తన సహోదరులు అన్నారు, యేసయ్య చేస్తున్నటువంటి సూచక క్రియలు రహస్యమందు చేయకుండా బహిరంగంగా చేయి. నువ్వు ప్రత్యక్షపరచుకోవాలంటే నీవు రహస్యంగా చేస్తే ఎట్లా? బహిరంగంగా చేయి. నువ్వు చేయు ప్రతి కార్యము కూడా బహిరంగంగా నీ శిష్యులందరూ చూచినట్లుగా చేయి అని యేసయ్యకు సలహాలు ఇవ్వడం మొదలుపెట్టారు. అయితే యేసు ప్రభుల వారు దాన్ని సున్నితంగా తిరస్కరిస్తున్నారు కదా, నా సమయం ఇంకా రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ మీతోనే ఉంది, కాబట్టి నా సమయం వచ్చినప్పుడు మీరన్నట్లే దాన్ని జరిగిస్తానని
మీరు పండగకు వెళ్ళండి, నేను రాను అని చెప్పి వారిని పంపడం జరిగింది. అయితే యేసు ప్రభుల వారు అన్నటువంటి మాట, మరి శిష్యులు ఆ మాట అనలేదండి. తన సొంత సహోదరులే మరి యేసయ్య నందు విశ్వాసం ఉంచలేదు, యేసయ్య యందు నమ్మిక ఉంచలేదు. వారి లోకానుసారముగా ఆలోచించారు. మరి యేసయ్యని అంటున్నారు కదా, నీవు చేస్తున్న క్రియలు మరి రహస్యంగా చేస్తావేంటి? బహిరంగంగా నీ శిష్యుల ఎదుట, జనసమూహం ఎదుట చేయి. నువ్వు ఎవడైనాను తను తాను ప్రత్యక్షపరచగోరువాడు మరి రహస్యంగా చేస్తే తను తాను లోకానికి ఎలా ప్రత్యక్షపరచుకోగలడు? కాబట్టి నువ్వు చేసేవన్నీ కూడా అందరికీ కనబడేటట్లు చేయి అని యేసయ్యకు సలహాలు ఇచ్చినట్లుగా మనం చూడగలం. అయితే యేసయ్య అన్నారు కదా, నా సమయం ఇంకా రాలేదు, నా సమయం వచ్చినప్పుడు దాన్ని జరిగిస్తాను, తండ్రి చిత్తము చేయుటే నా పని, కాబట్టి మీరు పండుగకు వెళ్ళండి, నేను రాను అని వారిని పంపివేసినట్లుగా మనం చూడగలం. అయితే యేసు ప్రభుల వారు అన్నటువంటి మాట 7వ వచనములో మనం చూసినట్లయితే, లోకము మిమ్మును ద్వేషింపనేరదు, లోకము మిమ్మును ద్వేషింపనేరదు, కానీ దాని క్రియలు చెడ్డవని నేను దానిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నందున లోకము మిమ్మును ద్వేషింపనేరదు, కానీ దాని క్రియలు చెడ్డవని నేను దానిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది. ఈ మాటను మనం ధ్యానం చేసినట్లయితే, లోకము మిమ్మును ద్వేషింపనేరదు, మిమ్మల్ని ఏమీ అనదు, కానీ లోకము యొక్క క్రియలు కేవలము చెడ్డవి అని నేను సాక్ష్యం ఇచ్చుచున్నందున అది నన్ను మరి నన్ను ద్వేషించుచున్నది. లోకము యేసయ్యను ద్వేషించడానికి గల కారణం ఏంటంటే, లోకములో ఉన్నదంతా కూడా, లోకములో ఉన్నటువంటి క్రియలన్నీ కూడా చెడ్డవి అని యేసు ప్రభుల వారు అనేక మార్లు ఖండితంగా వాటిని ఖండిస్తూ వచ్చారు. కాబట్టి లోకములో ఉన్నటువంటి క్రియలు కేవలము చెడ్డవి. ఏమిటా క్రియలు? లోకము చీకటిలో నడుస్తూ ఉంది, చీకటిలో ఉన్నటువంటి వాడికి మరి ఏది కూడా కనిపించదు. కాబట్టి లోకపు క్రియలు అనేకములో ఉన్నవి. వాటిలో మనం చూసినట్లయితే ఈ లోకంలో ఉన్నదంతయు మరి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. మరి శరీరాశ కలిగి ఈ లోకంలో మానవుడు అనేకమైనటువంటి పాపక్రియలు జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి అది దేవునికి ఇష్టమైనది కాదని ఆయన గద్దించాడు, ఆయన ఖండించాడు, ద్వేషించాడు. అలాగనే నేత్రాశ, మరి తన కన్ను చూసిన దేనిని మరి నేను ఆటంకపరచలేదని భక్తుడు మరి ప్రసంగి గ్రంథంలో అంటాడు. కాబట్టి మరి కంటితో చేసేటువంటి పాపము అనేకములుగా ఉన్నది. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమ, మరి లోకపు క్రియలు, మరి మూడవదిగా మనం చూసినట్లయితే జీవపు డంబం, తనకు తానుగా మరి డంబముగా ప్రవర్తించడం, తనకు తానుగా మరి తనకు కలిగిన దానిని బట్టి అతిశయించడం. ఇట్లాంటి క్రియలన్నీ కూడా చెడ్డవి అని, ఆ క్రియలు దేవుని రాజ్యానికి మిమ్మల్ని చేర్చవని యేసు ప్రభు ఖండించాడు. కాబట్టి మరి లోకము ఆయనను ద్వేషించింది. కాబట్టి యేసు ప్రభుల వారిని ఈ లోకము ద్వేషించడానికి గల కారణం ఏంటంటే, వారిలో ఉన్న లోకాన్ని పారద్రోలడానికి, వారిలో ఉన్నటువంటి లోకపు క్రియలను మరి ఆయన ఎత్తి చూపుతూ, అలాగున ఉండకూడదు, ఇలాగున జీవించండి, మరి నిత్య రాజ్యానికి చేరాలంటే లోకపు క్రియలను మీరు విడిచిపెట్టాలని దేవుడు ఖండితంగా ఆజ్ఞాపించిన దానిని బట్టి లోకము ఆయనను ద్వేషించిందండి. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజున లోకము ఆయనను ద్వేషించడానికి గల కారణము ఏమీ లేదు. ఆయన మంచి చెప్పాడు. ఆయన మరి నీలో ఉన్నటువంటి ఆ శరీరాశను తీసివేసుకో, శరీరాశ చాలా ప్రమాదకరమైనది. శరీరంతో నీవు జరిగించినటువంటి ప్రతి చెడ్డ క్రియ మరి దేవుని రాజ్యానికి నిన్ను దూరం చేస్తుందని చెప్పడం, అది చెడ్డదా అండి? అది నీ కొరకే కదా దేవుడు చెప్పాడు. కానీ ఈ మనుషులు, లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి శరీరాశను చంపుకొనకుండా, శరీరాశ కలిగి అనేకమైనటువంటి లోకపు క్రియలను జరిగిస్తూ, మరి చీకటి క్రియలను జరిగిస్తూ తమ శరీరాన్ని, తమ దేహాన్ని మైలనపరుచుకుంటూ ఉన్నారు. కాబట్టి అలాంటి క్రియలు చేయవద్దని దేవుడు చెప్పడం మంచిదే కదా. అలాగనే మరి నేత్రాశ, తన కన్ను చూచినటువంటి దానిని ప్రతీది కూడా, తన కంటితో తాను చూస్తున్నటువంటి ప్రతీది కూడా మరి ఈ లోకంలో ఉన్నటువంటి చెడ్డదాటినే చూస్తూ ఉన్నాడు. మంచి వాటిని చూడటానికి తన కన్నులను తిప్పటం లేదు. ఈ రోజున మానవుడు ప్రతీది కూడా తన కంటి ద్వారా అత్యధికముగా పాపం చేస్తూ మరి లోకంలో ఉన్నటువంటి దానిని, లోకపు క్రియల చేత ఆకర్షింపబడుతూ
మరి దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క మరి సన్నిధికి దూరమైపోతూ ఉన్నాడు. కాబట్టి అలాంటి బ్రతుకును మార్చుకోమని దేవుడు చెప్పడం మంచిదే కదా. అలాగనే జీవపు డంబం, ప్రతి మనిషి కూడా తనకు తానుగా హెచ్చించుకుంటూ మరి తనకు కలిగిన దానిని బట్టి, ఉన్నదాన్ని బట్టి, లేనిదాన్ని బట్టి కూడా అతిశయిస్తూ యేసు ప్రభులు వారు దేవుడంటే భయము భక్తి లేకుండా బ్రతుకుతూ మరి జీవపు డంబమును కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు దానిని మార్చుకోమంటూ కూడా మంచిదే కదా. ఇన్ని మంచి కార్యాలు మరి మీరు కలిగి ఉండాలని, చెడ్డ కార్యాలన్నిటినీ తీసివేసుకోమని, ఈ లోకపు క్రియలన్నీ కూడా చెడ్డవి అని, వాటి నుండి మీరు విడుదల పొందాలని, వాటి నుండి విడుదల పొందించడానికే నేను ఈ లోకానికి వచ్చానని దేవుడు చెప్తే, అటు మాటలను పెడచెవిని పెట్టినటువంటి ఈ లోకము ఆయనను ద్వేషించింది. కాబట్టి యేసయ్యను ద్వేషించడానికి గల కారణము వారిలో ఉన్నటువంటి లోకపు క్రియలే. వారి క్రియలే వారి మీద రేపటి దినాన్న మరి మరి అవి ఏం చేస్తాయి తెలుసా? సాక్ష్యం ఇస్తాయంటండి. తీర్పులో నిన్ను నిలబెడతాయి. కాబట్టి నా ప్రియ దేవుని జనగమ, ఆనాటి లోకము యేసయ్యను ద్వేషించడానికి గల కారణం ఏంటంటే, మంచి చేయమని దేవుడు చెప్తే దానికి లోకము లోబడలేదు. లోబడినోళ్ళని ప్రజల వైపు ఆయన తన చేతులను చాపి మరి పిలుస్తా ఉన్నాడు. కాబట్టి లోకము దాని ఆశలతో నీవు గతించిపోతూ ఉన్నావా? లోకపు క్రియలతో నిన్ను నీవు మలినపరుచుకుంటున్నావా? యేసు ప్రభులు వారు ఈ రోజున నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ లోకపు క్రియలు నీలో ఉంటే గనక వెంటనే వాటిని విడిచిపెట్టి మరి నిత్య జీవం ఇచ్చేటువంటి యేసయ్య పాదాల చెంత చేరాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అలాగున ఆశపడితే ఈ చిన్న ప్రార్థన నాతో కలిసి చేయి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు నాయన. ఏ మంచి లేని మా జీవితంలో మీ జీవమును మాకు అనుగ్రహించి ఈ రోజున ఈ క్షణము వరకు మేము సజీవులుగా ఉండుటకు కృప చూపారు నాయన. అయ్యా, ఈ వాక్యములో నాయన ఈరోజు మీరు మాతో మాట్లాడినటువంటి మాట, లోకము మిమ్మల్ని ద్వేషించడానికి గల కారణం ఏమిటో తెలియచేశారు. అయ్యా, పాపులమైన మేము మరి పడి చెడిపోయినప్పుడు, అయా పాపలోకముతో మేము పాపక్రియల చేత మేము పట్టబడినప్పుడు, అయా నీ రక్తం ఇచ్చి మమ్మలను ఆ పాపపు బంధకాల నుండి విడిపించావు నాయన. ఆ విషయాన్ని నీ ప్రజలు తెలుసుకోవాలని ఈ రోజున నీ వాక్యము ద్వారా వారితో మాట్లాడావు. అవును తండ్రి, మాలో ఉన్నటువంటి పాప క్రియలన్నిటినీ నీవు సిలువలోనైనా వాటిని అర్పించావునైనా, వాటి కొరకే క్రయధనము చేశావు. అయా, మేము బంధింపబడినటువంటి మా పాప క్రియలన్నిటి నుండి విడిపించావు నాయన. అయా, నీవు మమ్మల్ని రక్షించుటకు వచ్చిన ఏకైక దేవుడు అని, సర్వోన్నతుడు దేవుని కుమారుడు అని మేము నమ్మునట్లుగా ఈ రోజున మా పాప క్రియలన్నిటినీ, మా పాపపు పొరలన్నిటినీ మీరు విడదీశారు నాయన. అయా, మరలా ఆ పాప కోపంలోనికి వెళ్లకుండా అయా నీలో నిలిచి ఉండే భాగ్యం అనుగ్రహించమని ఈ దినమందు మేము చేయ పనులన్నిటి మీద కనుదృష్టి ఉంచి అయా మా ప్రయాణాలను, ప్రయత్నాలను సమస్తాన్ని దీవించమని మీ దూతల కాపుదలు అనుగ్రహించి, క్షేమము అనుగ్రహించి, క్షేమకరమైన ప్రయాణాలు మాకు అనుగ్రహించి నీవే మహిమ పొందుకోమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య దివ్యనామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.